అందరికీ నమస్కారం అండి. శారదా గుడిమెట్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మా అమ్మగారు మనకి గరిక పచ్చడి నేర్పిస్తారు. అలనాడు మనం డొక్కా సీతమ్మ గారు గరిక పచ్చడి చేశారని చెప్పేసి విన్నాము. ఈరోజు ఈ పుల్య పద్మావతి గారు మనకి గరిక పచ్చడిని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నారు. హాయ్ అమ్మ. హాయ్. ఈరోజు నేను గరిక పచ్చడి చూపిస్తాను. గరిక మనకి గణేశుడికి చాలా ప్రీతికరమైన గరిక వస్తువు. పూజకి చాలా ప్రీతికరమైంది అనమాట. ఇలా గరికని ఇలా శుభ్రం చేసేసుకుని చక్కగా కడిగేసుకుని ఇలా ఈనెలు లేకుండా ఇలా పుల్లలు అవి లేకుండా చక్కగా ఇలాగ తీసుకుని ఇలా సన్నగా ముక్కల్లా కట్ చేసేసుకోవాలన్నమాట. అదిగో ఇది ఇప్పుడు మామూలుగా మన పోపు మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఇంగువ, మిరపకాయలు, అలాగే కొద్దిగా బెల్లం, చింతపండు, బెల్లము, చింతపండు యాడెడ్ ఇంటూ సాల్ట్ మామూలే. ఈ గరికి సరిపడ్డ ఉప్పు చూసారా, ఇలా చిన్నగా కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకుని దీంట్లోనే మనం ఇవన్నీ కూడా వేయించేసుకోవాలన్నమాట. పోపు వేగిపోయింది కదా, చూసారా, పోపు వేగిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. వేయించుకోవాలి. గరిక కూడా వేయించుకోవాలి. ఇదే పోపు వేగిపోయింది. ఇది ఇందులోకి తీసేసుకుని లేదా దీంట్లోనే ఆ గరిక కూడా ఇలా వేయించేసుకోవచ్చు. కొంచెం పోపు వేగుతుండగానే గరిక కూడా వేసేసుకోవచ్చు. గరిక కూడా ఇలా వేసేసుకుని గరికని ఇలా జస్ట్ ఒక 5 minutes అయితే చాలన్నమాట. మరీ ఎక్కువ వేగిపోక్కర్లేదు. జస్ట్ ఇలా బయటి వాసన కూడా మీద ఉండకపోవచ్చు. ఇది మేము గరిక కషాయం చాలా మంచిది. ఈ దూర్వాలు తీసుకుని కషాయం ఒక గ్లాసు నీళ్ళల్లో పెట్టుకుని ఆ గరిక కషాయం కనుక తాగితే చాలా మంచిది. గణపతి పత్రాల్లో ఇంచుమించు అన్నీ కూడా ఆరోగ్యానికి ఉపయోగపడేవే. మాత్రం పై వాటికి వాడతాం, కానీ ఉమ్మెత్త ఇలాంటివన్నీ జిల్లేడు ఇవన్నీ పైపోతకి వాడతాం. ఓ కాళ్ళు నొప్పులు అవనివ్వండి, ఏదైనా ఒక దెబ్బలు తగలనివ్వండి, వాటికి వేటికైనా కూడా ఇవన్నీ వాడుతూ ఉంటాం అన్నమాట. పైపోతకి కొన్ని మాత్రం మామూలుగా మనం కషాయాలు పెట్టుకుని తాగచ్చు అన్నమాట. ఇగో ఇలాగ చూసారా, ఇలా వేగిపోయింది. ఇది ఆ రోజుల్లో మా ఊరి దగ్గర అన్నమాట, గన్నవరం అని ద్రావిడ ఆవిడ ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ కూడా పాపం భోజనం లేకుండా ఆవిడ వండి పెట్టి అందరికీ పెట్టేదన్నమాట. అలాగే ఒకసారి ఆవిడ పరీక్షిద్దామని ఒక బ్రిటిష్ రాజు వచ్చారు. బ్రిటిష్ రాజు వచ్చి భోజనం పెట్టమని అడిగారు అన్నమాట. అడిగేటప్పటికీ ఆ వేళ పాపం ఆవిడకి సరిగ్గా పని అంతా తీస్తే చల్లబడుతుంది. ఇంకా పడుకుందాము అనుకున్న లోపల ఆయన రావడంతో, మారువేషంలో ఆయన వచ్చి రావడంతో ఇంకా ఆవిడకి ఏం చేయాలో తోచలేదు. ఇంట్లో ఏ వస్తువులు లేవు. అప్పుడు ఏం చేయాలో తోచక ఆవిడ పెరట్లోకి వెళ్ళి ఇది గడ్డి పరకలు తీసుకుని వచ్చింది. గడ్డి పరకలు తీసుకుని వచ్చి దాంతో పచ్చడి చేసి ఆయనకి భోజనం పెట్టిందనమాట. భోజనం పెట్టేటప్పటికి ఆయన ఏం పచ్చడో కానీ చాలా అద్భుతంగా ఉంది, ఇంత బాగా చేశారు మీరు అని చెప్పని ఆయన ఆ గన్నవరంలో ఒక అగ్రహారం రాసి ఇచ్చేశారు ఆవిడికి. ఇప్పటికీ ఆ గన్నవరం వారధికి కూడా డొక్కా సీతమ్మ గారని వారధి, ఆ వంతెనకి బ్యారేజీకి కూడా దానికి ఆవిడ పేరు పెట్టారనమాట. ఆ ఊరు ఆ డొక్కా సీతమ్మ గారికి అంత ఫేమస్ అనమాట. అందులో ఇలాగ గరికి వేళ్ల పచ్చడి చేసి అగ్రహారం సంపాదించిందన్న పేరు ఆవిడకి వచ్చిందనమాట. అంత ఇదనమాట. ఇదిగో ఇలాగ ఒక్కసారి చల్లారి పెట్టేసింది. ఇదిగో ఇందులో మనం కాస్త వేసుకుంటే కొంచెం నూపిండి కూడా వేసుకోవచ్చు, టేస్ట్గా. రెండోదేమో మీకు వెల్లుల్లిపాయలు అవి అలవాటు అయిన వాళ్ళు వెల్లుల్లిపాయ కూడా వేసుకోవచ్చు. డిపెండ్స్ ఆన్ మీ ఇష్టాన్ని బట్టి దాన్ని చేసుకోవచ్చు. కాకపోతే అంటే ఆ ఫ్లేవర్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఎక్కువ శాతం ఏంటంటే రియల్గానే చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది. అన్నింటిల్లోనూ మనం ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వేసుకోకుండా
బాగుంది. అలాగే మా ఊరికి ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మా అమ్మమ్మ గారి ఊరు. మా ఊరు ముంగండ, మునిఖండ అగ్రహారం అంటారనమాట. అక్కడ 7 మర్రెల చెట్లు అవి ఉండి 7 ఋషులు తపస్సులు అవి చేసుకుంటూ ఉండేవారు అనమాట. మునిఖండ అగ్రహారం అని. అక్కడికి ఒక 3 కిలోమీటర్లు అనమాట గన్నవరం అని. అయిందమ్మా, తిప్పేయచ్చమ్మా, చూడు. కొంచెం వేడిగా పర్లేదు. అందుకని సాల్ట్ ఎప్పటి నుంచో అనుకుంటున్నానమాట ఈ పచ్చడి చెయ్యాలి అని. అలాగే ఈరోజు అవకాశం వచ్చింది నాకు చేయడానికి. అందుకని మీ అందరికీ చూపిస్తున్నాను. చాలా ఆరోగ్యానికి చాలా మంచిది ఇది. అందరూ చేసుకు తినచ్చు. అలాగే చేస్తున్నాం కదా కషాయం కూడా తాగితే చాలా మంచిది అన్నమాట. కొంచెం వాటర్ పోసుకోవచ్చా? అక్కర్లేదా? పోసుకోవచ్చేమో. కొంచెం పోయి ఇది తిరగడం కోసం మనం కొంచెం వాటర్ కూడా వేసుకుని తిప్పుకోవచ్చు. చాలా తిరిగిపోయిందా? మంచి రుచికరమైన మనకి ఆరోగ్యకరమైన గరిక పచ్చడి రెడీ టు ఈట్. మంచి స్మెల్ వస్తుంది. ఓహో, అరోమా వాసన. వావ్, అదిగో చూడండి, టేస్ట్ చేయండి. ఎస్, బాగుంది, చాలా బాగుంది. చూసారా, మంచి గుమగుమలాడే గరిక పచ్చడి మనకి తయారైపోయింది. మీరు కూడా ట్రై చేయండి, చాలా రుచిగా ఉంది. అసలు గరిక పచ్చడి అని చెప్పేసి ఆవిడకి తెలియదు, అంత బాగుంది. వేసుకుని తింటే చాలా బాగుంటుంది. చాలా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదాలు.